Amen. Oh Lord. Amen. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం సిస్టర్. Amen. ప్రభా, నిజంగా మీరు మీ కనికరం కొలది మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. ప్రభా, మేము మీ దగ్గరికి వస్తూ ఉంటున్నాం ప్రభా. ప్రభా, మేము మీ సన్నిధిని కోరుతూ ఉంటున్నాం ప్రభా. ప్రభా, మీ మాటల్ని కోరుతూ ఉంటున్నాం ప్రభా. నిజంగా నన్ను మమ్మల్ని అందరినీ మీరు గెలుచుకొనమని వేడుకొనిచి ఉన్నాం ప్రభా. ఓ యేసు ప్రభా, ఓ మీరు మాకు కావాలి ప్రభా. ఓ ప్రభా, మేము మీ హృదయంను ఎరగగోరుతూ ఉన్నాము. ఓ మీ హృదయం ప్రకారముగా జీవించగోరుతూ ఉన్నాము. ఓ ప్రభా, ఓ మీ వాక్యమును బట్టి మిమ్మల్ని తెలుసుకొనగలం ప్రభా. ఓ మీ వాక్యమును మాకు తెరవ చేయమని వేడుకొనుచు ఉన్నాము ప్రభా. మీ వాక్యము మాకు కేవలం జ్ఞానముగా ఉండక ప్రభా, ఓ మీ వాక్యము మాకు జీవమునిచ్చేదానిగా చేయమని మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాం ప్రభా. ఓ యేసు ప్రభా, ఓ సత్యములు చూచినట్లుగా మా కన్నులు తెరవ చేయండి. ఓ ప్రభా, మీ మాటలను మా ఆత్మలోనికి మాట్లాడండి ప్రభా. ఓ మీ మాటల ద్వారా మమ్మల్ని సంపూర్ణంగా గెలుచుకొనమని వేడుకొనుచు ఉన్నాము. ఓ ప్రభా, ఓ మీరు దేనైతే కోరుతూ ఉన్నారో ప్రభా, ఓ ఈ మీటింగ్ ద్వారా దాన్ని పూర్తిగా నెరవేర్చుకోమని వేడుకొనుచు ఉన్నాము. ఓ నన్ను పూర్తిగా మీ యొక్క సిలువ చాటున మరుగు చేసుకొనమని వేడుకొనుచు ఉన్నాం ప్రభా. ఓ ప్రభా, ఓ మాకందరికి నీ తెరవబడిన ఆకాశమును దయచేయమని మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాం ప్రభా. ఓ ఈ కొద్ది ప్రార్థన మా యేసు ప్రభువు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లాస్ట్ వీక్ మనం దేవుడు మానవుని సృష్టించడం గల ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని చూసి ఉంటున్నాం. సో వీడియోలోకి రాలేదమ్మా ఎబెనేజర్ బాబు. ఓకే ఓకే సిస్టర్, ఆమేన్. సో ఆ ప్రాముఖ్యమైన ఉద్దేశంలోని మొదటి భాగాన్ని పోయినసారి చూసి ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం ప్రకారం మనల్ని తన స్వరూపములో తన పోలిక చొప్పున చేసుకొనడంలో గల ప్రాముఖ్యమైన నింపబడి ఆయనను వ్యక్తపరచాలి అన్న విషయాన్ని మనం చూసి ఉంటున్నాం. సో ఆయన స్వరూపము అన్నది ఆయన ఆంతరంగికపు వ్యక్తిత్వపు యొక్క సుగుణాలను తెలియచేస్తుందని, వాటి యొక్క వ్యక్తతగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడన్న విషయాన్ని మనం పోయిన వారం చూసి ఉంటున్నాం. సో దేవుడు ఆయన మనల్ని ఆయన స్వరూపంలో చేసి ఉండి ఆయన జీవాన్ని మనం పొందుకొనులాగన మనందరినీ ఆయన జీవవృక్షం ఎదుట పెట్టి ఉండగా, మానవుడు జీవవృక్షంగా ఉన్న ఆయనను పొందుకొనకుండా మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తన లోనికి తీసుకొనడం ద్వారా మానవుడు పతనమయ్యాడని, పతనం వలన ఆ యొక్క పాపము ద్వారా మరణము మానవునిలోనికి ప్రవేశించి ఉన్నదని మనం అందరం పోయిన వారం చూసి ఉంటున్నాం. సో వారం వాస్తవానికి పతనమైన మానవుడి యొక్క పరిస్థితి ఏంటి, మానవుడు ఎలా రక్షించబడతాడు, మానవుడికున్న మార్గం ఏంటి అని చూడాలని అనుకున్నాం. కానీ మనం ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న 2వ భాగాన్ని కూడా చూసి, తద్వారా దేవుడు మానవుని సృష్టించుకొనుటలోని పూర్తి ఉద్దేశాన్ని మనము ఎరగాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. సో దాని తర్వాత మనం ఈ విషయాలు అంటే పూర్ణమైన మానవుడి యొక్క రక్షణకు సంబంధించిన విషయాన్ని తర్వాత ఈ వారం బ్రదర్స్, దేవుడు మన స్వరూపమందు మన కంటిన్యూ చేయండి. సముద్రపు చేపలను భూమి మీద ఏలుగాక నేను పలికెను. దేవుడు తన స్వరూపమందు మొదటి భాగంలో ఆయన మానవుని సృష్టించడం గల ఉద్దేశం ఆయన ఆయన అన్న విషయాన్ని మనం చూసి ఉంటున్నాం. సో దాని తర్వాత ఇంకొక భాగం కూడా ఉంది.
ఆ మానవుడు ఏం చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడంటే, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను సో దేని మీద ఏలాలని ఆయన కోరుతూ ఉన్నాడు అని అంటే, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. సో ఎందుకు ఆయన ఇలా కోరుతూ ఉంటున్నాడు, ఎందుకు మానవుడు వీటన్నిటి మీద ఏలుబడి చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు అనే విషయాన్ని మనం ఈ వారం చూసినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. సో మొదటిగా చూస్తే అవి ఏ వాటిని తెలియజేస్తున్నాయంటే, సముద్రపు చేపలు అనగా సముద్రం, నీరు, భూమి మీద ఉన్న నీరు, దాంట్లో ఉన్న జీవరాశులు. ఆకాశం, ఆకాశ పక్షులు అంటే ఆకాశం మరియు ఆకాశంలో ఉన్న జీవరాశులు. పశువులను, రైట్, అంటే భూమి మీద ఉన్న పశువులను, అంటే భూమి మీద ఉన్న జంతువులు, జీవరాశులు అన్నిటినీ అని తెలియజేస్తుంది. అంత మాత్రమే కాకుండా సమస్త భూమిని, అంటే భూమిని అంతటిని, భూమి మీద ఏముంటే దాని అంతటిని, అంత మాత్రమే కాకుండా భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే నిజంగా సమస్త భూమిని అని అంటే భూమి మీద ప్రాకే ప్రతి జంతువు కూడా అందులో ఇమిడి ఉంటది, అంతే కదండి. సో ప్రాకే జంతువులు భూమి మీదే ఉంటాయి. మరి దేవుడు వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని అని పలికిన తరువాత మరి ఒకసారి భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు ఎందుకు పలికాడు అన్న విషయాన్ని మనం చూసినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. సో అది చూడడం కోసం మనము ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. సో 2వ వచనంలో ఇలా రాయబడింది, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. సో ఇక్కడ తెలుగులో మనం చదివినట్లయితే భూమి ఎలా ఉందని చెప్తున్నాడు, నిరాకారంగా శూన్యంగా ఉండిందని చెప్తున్నాడు. సో నిజంగా అలా ఉండిందా భూమి? దేవుడు అలా భూమిని సృష్టించాడా? మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అని ఉంది. 2వ వచనంలోకి వచ్చేసరికి భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను అంటున్నాడు. అంటే దేవుడు సృజించినప్పుడే భూమి నిరాకారంగా శూన్యంగా ఉండిందా? దీన్ని చూడడానికి మనం యెషయా గ్రంథం 45వ అధ్యాయం చదవాలని ఆశపడుతూ ఉంటున్నాం. సో ఒకసారి మనం అందరం యెషయా గ్రంథం చూద్దాము సిస్టర్స్ అండ్ బ్రదర్స్. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. సౌండ్ వస్తుంది, ఎవరైనా. సృష్టికర్తయగు యెహోవా దేవుడు ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారంగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని. రైట్. సో isn't this wonderful? ఇక్కడ మనం గమనిస్తే చాలా క్లియర్ గా ఒక విషయం రాయబడింది, నిరాకారముగా ఉండునట్లు ఆయన దాని సృజింపలేదు. రైట్. సో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని రాయబడింది కదా 2వ వచనంలో. దేవుడు అలా దాన్ని చేయలేదు, అలా దాన్ని సృజింపలేదు. శూన్యంగా ఉండడం అంటే ఎవరు దాంట్లో నివసించట్లేదు అని అర్థం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే నివాస స్థలం అగునట్లుగా దాన్ని సృజించెను అంటే అది శూన్యంగా ఉండేటట్లుగా ఆయన చేయలేదు. సో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండడం అన్నది అది దేవుని సృష్టి కాదు, అది తర్వాత అలా అయ్యింది. సో నిజంగా వాస్తవానికి ఇంగ్లీష్ బైబిల్ అవ్వచ్చు, తెలుగు బైబిల్ అవ్వచ్చు, సో నిజంగా ఆ వచనం భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను అని ఉండకూడదు, కానీ భూమి నిరాకారంగాను శూన్యముగాను అయ్యెను అని రాయబడి ఉండాలి. ఎందుకంటే అలా ముందుగా లేదు కనుక. మీరు అడగొచ్చు, బ్రదర్ నిజమేనా ఇది, మనం అలా చెప్పొచ్చా, దేవుడు అలా చేయలేదా నిరాకారంగా శూన్యంగా అంటే? దేవుడు ఏది చేసినా చాలా సంపూర్ణంగా చాలా పరిపూర్ణంగా చేసేవాడై ఉంటాడు. మరి అలాంటప్పుడు ఆయన నిరాకారంగా శూన్యంగా ఉండే భూమిని ఎందుకు చేస్తాడు?
దీన్ని రుజువు చేసుకోవడానికి మనం ఇందాక యెషయా గ్రంథంలో ఆ వచనాన్ని చూసి ఉంటున్నాం. ఇంకో వచనాన్ని మనం యోబు గ్రంథంలో చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 4-7 వచనం మనం ఒకసారి చూడండి. నాశపడుతూ ఉంటున్నాను. సో ఆ వచనాలు ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము. నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిరిని వేసిన వాడెవడు? ఓ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆయన భూమిని సృష్టించడం గురించి చెబుతూ 7వ వచనంలో మీరు గమనించినట్లయితే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సో దేవుడు భూమిని సృష్టించినప్పుడు వాస్తవానికి ఉదయ నక్షత్రములు కూడా దేవదూతల్ని తెలియజేస్తుంది. సో దేవదూతలు ఏం చేస్తున్నారంట? జయధ్వనులు చేస్తూ ఉన్నారంట. సో ఉదాహరణకి మీరు ఇంట్లో కేక్ చేస్తారనుకోండి. ఆ కేక్ చేసినప్పుడు కేక్ అసలు ఏం బారాలేదు, ఆ షేప్ బాలేదు, అసలు ఎవరు తినడానికి యోగ్యంగా లేనట్టు కేక్ మీరు చేశారనుకోండి, మీ పిల్లలు జయధ్వనులు చేస్తారండి. బాబు మమ్మీ భలే వచ్చింది కేక్, అసలు చాలా బాగుంది అంటారా? నో, దే వోంట్ బి హ్యాపీ. వాళ్ళు సంతోషంగా ఉండరు, వాళ్ళు ఉత్సహించరు, వాళ్ళు జయధ్వనులు చేయరు. మరి అలాంటప్పుడు దేవుడు ఈ భూమిని నిరాకారంగా శూన్యంగా చేస్తే ఈ దేవదూతలందరూ ఇలా ఉత్సహించే వాళ్ళు కాదు, వారు జయధ్వనులు చేసేవారు కారు. సో మనం చూసినట్టుగా యెషయా గ్రంథంలో ఆయన భూమి నిరాకారంగా ఉండినట్లుగా ఆయన దానిని సృజించలేదు, రైట్? ఆయన నివాసానికి యోగ్యంగా ఉండినట్లుగా దాన్ని చేసిన వాడిగా ఉన్నాడు. అదే విధంగా ఈ వచనంలో కూడా మనం చూసినట్టుగా ఆయన సృజించినప్పుడు దేవదూతలు జయధ్వనులు చేసి ఉత్సహించి ఆనందించిన వారుగా ఉంటూ ఉన్నారు. ఈ దాన్నన్నిటిని బట్టి మనం ఒక విషయాన్ని రుజువు చేసుకోవచ్చు. అది ఏంటి అనంటే, దేవుడు భూమిని సృజించినప్పుడు దాన్ని నిరాకారంగాను శూన్యంగాను చేయలేదు. అది అలా లేదు, కానీ అది అలా అయ్యింది. మీరు అడగొచ్చు, బ్రదర్ రియలీ కెన్ వి సే అది అలా అయ్యింది అని మనం చెప్పొచ్చా అని. సో మనము దీని కొరకు ఒకసారి ఆదికాండం 19వ అధ్యాయాన్ని చూడాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభ మాయను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే లోతు భార్య మొదటగా ఉప్పు స్తంభంగా లేదు, ఆమె ఉప్పు స్తంభంగా సృష్టించబడలేదు. ఆమె ఎప్పుడైతే దేవదూతలు వారిని వెనక్కి తిరగొద్దని చెప్పారో, ఆమె వెనక్కి తిరిగినప్పుడు ఆమె ఏమైందంట? లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. సో ఆమె ఉప్పు స్తంభంగా లేదు, ఉప్పు స్తంభంగా అయ్యింది. సో అది తర్వాత ఒక విషయం జరగడం వలనటువంటి సంభవించినటువంటి కార్యమును మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ ఆయను లేకపోతే బికేమ్ అన్న పదానికి ఏదైతే గ్రీకు పదం వాడబడిందో, అక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉండెను అన్న పదానికి అదే పదం వాడబడింది. అంటే అక్కడ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను కాదు, కానీ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఆయను అని మనం చూడవలసిన వారమైంచాం. ఓ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు భూమిని నిరాకారంగా శూన్యంగా సృజించలేదు, కానీ భూమి నిరాకారముగా శూన్యముగా అయ్యింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇంకొక డౌట్ రావచ్చు, ఎందుకు భూమి అలా నిరాకారంగా శూన్యంగా అయిపోయింది అని చెప్పేసి. మనం ఒకసారి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని చూడాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నేను భూమిని చూడగా అది నిరాకారం గాను శూన్యం గాను ఉండెను. ఆకాశం తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయాను. చాలు సిస్టర్. అలాగే యెషయా గ్రంథం 24:1.
యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆమేన్. కంటిన్యూ చేయండి సిస్టర్. ఆయన దానిని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. చాలు. సో మనం గమనించినట్లయితే ఈ యొక్క పాడు చేయడం, నిరాకారంగా చేయడం, నాశనం ఇవన్నీ ఏదాన్ని తెలియజేస్తున్నాయంటే అవి యెహోవా యొక్క తీర్పును తెలియజేస్తూ ఉంటున్నాయి. సో ఎక్కడైతే నిరాకారము, శూన్యము అనే పదములు లేకపోతే వాటి పర్యాయ పదాలు ఒకటేసారి వాడబడతాయో అవి దేవుని యొక్క తీర్పును తెలియచేసేవిగా ఉంటూ ఉన్నాయి. సో భూమి నిరాకారంగా శూన్యంగా లేదు, కానీ అవి దేవుని తీర్పు వలన నిరాకారంగా శూన్యంగా అయింది. సో 2వ వచనంలో మనం చూసేది ఏంటి అనంటే దేవుని తీర్పును. మనం ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మరలా ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ ఆ వచనం యొక్క కంటిన్యూయేషన్ లో ఇలా రాయబడి ఉంది, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను అనేసి. సో చీకటి అనేది కూడా వాస్తవానికి దేవుని తీర్పు యొక్క ప్రతిఫలమై ఉంటున్నది. మనం నిర్గమాకాండంలో గమనించినట్లయితే తెగుళ్ళు పంపిస్తాడు కదా దేవుడు ఐగుప్తు దేశం మీద. అందులో 9వ తెగులు అనుకుంటాను, అది చీకటి. సో చీకటి అనేది దేవుని యొక్క తీర్పును తెలియజేస్తుంది. మనం ఒకసారి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దామా సిస్టర్స్. ప్రకటన 16:10. 16:10. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యం చీకటి కమ్మెను. చాలు. సో దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. సో ఇది తెగుళ్ళ పాత్ర, రైట్? సో ఆ పాత్రలు దేవదూతలు ఒక్కొక్క పాత్రను కుమ్మరిస్తూ ఉంటున్నారు. సో అలా కుమ్మరించగా ఒక పాత్రలో నుంచి కుమ్మరించినప్పుడు ఏమైందంటే దాని రాజ్యము చీకటి కమ్మెను. సో చీకటి అనేది కూడా దేవుని యొక్క తీర్పునకు సూచనగా ఉన్నదని ఈ వచనాలన్నీ మనకు రూఢిపరుస్తూ ఉంటున్నాయి. సో దేవుడు భూమిని నిరాకారంగా ఉన్నట్లుగా సృజించలేదు, దాని నివాస యోగ్యంగా ఉన్నట్లుగానే సృజించాడు. కానీ ఆ భూమి అది ఎలా అయిపోయింది? నిరాకారంగా శూన్యముగా అయ్యింది. అది ఎందుకు అయ్యింది అని అంటే అది దేవుని తీర్పును బట్టి అయ్యింది. సో దేవుడు ఎవరిని తీర్పు తీర్చాడు, ఎందుకు తీర్పు తీర్చాడు అన్న విషయాన్ని మనం చూడాలి అనంటే మనము బైబిల్లో సాతాను అనే ఒక వ్యక్తిని లేకపోతే ఒక సృష్టమును మనం చూడవలసిన వారమై ఉంటున్నాం. మనం దీనికోసం యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయాన్ని చదవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. ఈ వచనాల్ని నేను చదివి మీకు వినిపించగోరుతూ ఉంటున్నాను. 12వ వచనం నుంచి నేను చదువుతాను. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును పూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. రైట్? సో ఈ వచనాలు మనం చదివినప్పుడు వాస్తవానికి అక్కడ దేవుడు తూరు రాసుని గురించి మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ మనం 13వ వచనం యొక్క మొదటి భాగాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఏమని రాయబడుతుందంటే దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి అని రాయబడుతుంది. సో ఇది భూమి మీద ఉన్న ఏదేను కాదు, ఇది పరలోకమందు ఉన్న ఏదేను. అది దేవుని తోటయగు ఏదెను. సో అందులో ఉన్నది ఈ భూమి మీద ఉన్న తూరు రాజు కాదు. తూరు రాజు వాస్తవానికి సాతానుకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ తూరు రాజును పోలికగా తీసుకొని దేవుడు సాతాను గురించి ఇక్కడ రాయించి ఉంటున్నాడు. అక్కడ ఏమని చెప్పబడుతుంది అంటే ఆ సాతానుడు దేవుని తోటయగు ఏదోనులో ఉన్నాడని మనం చూస్తూ ఉంటున్నాం. సో ఈ సాతానుడు ఎప్పుడు సృష్టించబడ్డాడు, ఎక్కడ ఉన్నాడు, అతని యొక్క ప్రొఫెషన్ ఏంటి, లేకపోతే అతను చేసే పని ఏంటి అన్న విషయాల్ని చూడడానికి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. సో మనం ముందుగా యోబు గ్రంథం 38:4-7 వచనాలు ఇందాక మనం చదువుకున్నాం కదా. ఆ వచనాలు మనం గమనించినట్లయితే ఆయన భూమిని సృష్టించినప్పుడు అక్కడ
దేవదూతలు హర్షధ్వానాలు చేసినట్టుగా, జయధ్వనులు చేసినట్టుగా మనం చూసి ఉంటున్నాం. సో దాని అర్థం ఏంటి అంటే, భూమిని సృష్టించడానికి ముందే ఆ దేవదూతలు దేవుని చేత సృష్టించబడ్డారని మనం చూడవలసిన వారమైంచున్నాం. మనము యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న ఈ వచనాల్ని, ఆ వచనాల్ని రెండు మనం జోడించి చూసినప్పుడు, దేవుడు ఆయన మానవుల్ని సృష్టించడానికంటే ముందే దేవదూతల్ని సృష్టించున్నాడు. ఆ దేవదూత ఈ యొక్క సాతానుడు ఎక్కడ ఉన్నాడంట? దేవుని తోటయగు ఏదెనులో ఉన్నాడంట. అంత మాత్రమే కాదు కానీ అతని గురించి ఇలా చెప్పబడుతూ ఉంటున్నది. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. సో ఈ సాతానుడు ఈ ప్రశస్తమైన రాళ్ళన్నిటితో అలంకరింపబడి ఉన్నాడంట. సో వాస్తవానికి జిహెచ్ పెంబర్ గారు చెప్తూ ఈ యొక్క అలంకరింపబడుట అనేది ఇది ఏమని తెలియజేస్తుందంటే, అది అతని యొక్క నివాస స్థలం అయించినది. సో సాతాను ఈ యొక్క ప్రశస్తమైన రాళ్ళన్ని తన నివాస స్థలంగా కలిగి ఉంటున్నాడు. ఇంకా ఏమని చెప్పబడుతుందంటే, నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. సో ఈ యొక్క సాతాను నియమించబడ్డాడంట. ఏ దానిగా నియమించబడ్డాడు దాన్ని మనం కొద్దిగా తర్వాత చూద్దాం. కానీ నియమించబడిన దినమున అక్కడ ఏమైందంట? పిల్లన గ్రోవులు వాయించువారు అతనికి సిద్ధమయ్యారు. సో పిల్లన గ్రోవులు ఎవరికి వాయిస్తారు, ఎందుకు వాయిస్తారు అన్నదా మనం చూడడానికి ఒకసారి మనం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడడానికి నేను ఆశపడుతూ ఉంటున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. ఏమనగా బాకా, పిల్లన గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా వీణ, విపంచిక, సకల విధములగు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సో రాజుని పూజించడానికో, లేకపోతే రాజును ఆరాధించడం, లేకపోతే రాజును హెచ్చించడానికో ఇవన్నీ కూడా అవి సిద్ధపరిచినవిగా ఉంటున్నాయి. సో ఇవి రాజుల కోసం ఉపయోగించే వీణ వాయిద్యాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో దాని అర్థం ఏంటి అనంటే, ఈ యొక్క సాతాను సృష్టించబడిన తర్వాత దేవుని చేత రాజుగా నియమించబడిన వాడు ఉంటున్నాడు. సో నియమించినప్పుడు ఈ పిల్లన గ్రోవి వాయించేవారు, వీణ వాయించేవారు, వీళ్ళందరూ తంబురా, సితారా, వీళ్ళందరూ అతని ఎదుట నిలబడి అతని కోసం వాయించిన వారుగా ఉంటున్నారు. సో సాతాను కేవలము దేవదూత మాత్రమే కాదు, కానీ అతను ఒక రాజుగా కూడా నియమించబడిన వాడిగా ఉన్నాడు. సో ఇంకా చెప్పాలి అనంటే, ఈ యొక్క సాతాను వాస్తవానికి ఈ భూమి మీద ఉన్నటువంటి, లేకపోతే ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటిపైన రాజుగా దేవుడు నియమించిన వాడై ఉంటున్నాడు. సో మనం ఒకసారి యోహాను రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 31వ వచనాన్ని చదవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. సో ఆ వచనంలో ఇలా రాయబడుతూ ఉంది, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. సో ప్రభు ఒకరి గురించి చెబుతూ ఏమంటున్నాడు? లోకాధికారి అని అంటున్నాడు. సో రూలర్ ఆఫ్ ది వరల్డ్. సో ఎవరు చెప్తున్నారు? ఇది ప్రభువే చెప్తూ ఉన్నాడు. ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు? సాతాను గురించి చెప్తూ ఉంటున్నాడు. సో సాతానుని ఏమని పిలుస్తున్నాడు? లోకమునకు అధికారి అని పిలుస్తూ ఉంటున్నాడు. సో ఈ లోకానికి అధికారిగా ఎవరు నియమించారు? దేవుడే నియమించాడు. ఇందాక మనం చదివినట్టు వచనంలో నీవు నియమింపబడిన దినమున అని చదివి ఉంటున్నాం కదా, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో. సో దేవుడు ఏమిటిగా నియమించాడు? ఈ లోకమునకు అధికారిగా. సో దేవుడు తన సృష్టించినటువంటి సృష్టములన్నిటిపైన సాతానును లోకమునకు అధికారిగా నియమించిన వాడై ఉంటున్నాడు. సో మనం దీన్ని రుజువు చేసుకోవడానికి లూకా సువార్త 4వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు చదవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది,
అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును అని అంటున్నాడు. సో సాతానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఏమంటున్నాడు, ఈ లోక అధికారము అంతయు, ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అంటున్నాడు. ఎలా ఇస్తానంటున్నాడు? అది నాకు అప్పగింపబడి ఉన్నది. సో నాకు అది అప్పగించారు. ఎవరు అప్పగించాడు? దేవుడే అప్పగించాడు. అది ఇప్పుడు నా వశంలో ఉన్నది, అది ఇప్పుడు నా అధికారం క్రింద ఉన్నది. సో ఈ లోక అధికారం అంతయు నీకిత్తును. ఇంకా ఏమంటున్నాడండి? ఒక్క నిమిషం. కాబట్టి అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును అంటున్నాడు. సో ఈ వచనంలో సాతాను చెప్పినది, ఆ లోక అధికారమంతయు సాతానికి అప్పగింపబడ్డం అన్నది తప్పైతే, అబద్ధమైతే ప్రభు నిజంగా ఊరికే ఉంటాడా? సాతానా, నువ్వు అబద్ధాలు చెప్తూ ఉన్నావు, నువ్వు నిజం మాత్రమే మాట్లాడు అని ఖచ్చితంగా ప్రభు గద్దించేవాడు. కానీ ప్రభు సాతానుని ఏమనలేదు. అంటే ఐ మీన్ టు సే ఇది తప్పు లేకపోతే ఇది అబద్ధము అని ప్రభు చెప్పలేదు. సో దాని అర్థం ఏంటి అనంటే, ప్రభువే ఇక్కడ ఒక విషయాన్ని మనకు రుజువు చేస్తున్నాడు. ఈ లోకానికంతటికి సాతానుడు దేవుని చేత అధికారిగా లేకపోతే పాలకునిగా నియమించబడిన వాడై ఉంటున్నాడు. సో ఈ సాతానుడు రాజని, ఈ విశ్వానికంతయు అధికారి అని దేవుని చేత నియమించబడిన వాడిగా ఉన్నాడన్న విషయాన్ని మనం ఈ వచనముల చేత రూఢిపరచుకొనవచ్చు. సో సాతానుడు ఎవరు? దేవదూత. ఈ భూమి మీద మానవులు సృష్టించబడక మునిపే సృష్టించిన వాడై ఉన్నాడు. రెండవదిగా అతడు రాజు, ఈ విశ్వమునకంతకు అధికారిగా నియమించబడిన వాడై ఉంటున్నాడు. మూడవదిగా ఇంకా సాతాను గురించి చూడడానికి మనము యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయాన్ని కొనసాగించాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. అధ్యాయంలో 14వ వచనంలో అభిషేకము నొందిన కెరూబువై అని సాతాను గురించి చెప్పబడుతూ ఉంది. సో ఈ కెరూబులు అన్నవి నిర్గమాకాండం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క మందసము పైకప్పు మీద ఈ యొక్క కెరూబులు దేవుని మహిమను కప్పేవిగా ఉంటూ ఉన్నాయి. సో ఇవి వాస్తవానికి ఏమని తెలియజేస్తున్నాయంటే, ఈ కెరూబులు దేవుని సింహాసనమునకు సమీపముగా ఉన్నవని, అవి దేవుని మహిమకు సమీపముగా ఉన్నవని, అవి దేవుని మహిమను కప్పేవిగా ఉన్నాయన్న విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉంటున్నాయి. సో ఇక్కడ సాతాను గురించి చెబుతూ అభిషేకము నొందిన కెరూబువై అని చెప్పబడుతూ ఉన్నది. అంటే సాతానుడు ఎవరు? దేవుని మహిమకు, దేవుని సింహాసనమునకు చాలా సమీపముగా ఉన్నవాడై ఉన్నాడు. సో వాస్తవానికి చాలా తక్కువ మందికి మాత్రమే దేవుని మహిమను సమీపించే ఆ యొక్క ఆధిక్యత లేకపోతే భాగ్యము ఇవ్వబడేదిగా ఉంటూ ఉన్నది. సో సాతానుడు ఇటు భాగ్యాన్ని పొందుకున్న వాడిగా ఉంటున్నాడు. ఎంతటి భాగ్యము అనంటే, దేవుని మహిమకు, దేవుని సింహాసనమునకు చాలా సమీపముగా ఉండే భాగ్యాన్ని పొందుకున్న వాడై ఉంటున్నాడు. సో ఇంకా నువ్వు చెప్పాలంటే, ఈ కెరూబులు యెహెజ్కేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే అవి 4 జీవులను పోలినవిగా ఉంటూ ఉన్నాయి. సో ఈ 4 జీవులు ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే అవి దేవుణ్ణి ఆరాధించడంలో మనుషులందరినీ లేకపోతే జీవరాశులన్నిటినీ నడిపించేవిగా ఉంటూ ఉన్నాయి. సో దీనన్నిటిని బట్టి మనం చూస్తే ఈ యొక్క సాతానుడు పతనమవ్వడానికి ముందు ఒక కెరూబుగా దేవుని సింహాసనం దగ్గర ఉంటూ దేవుని చేత సృష్టించబడిన వారందరినీ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి నడిపించేవాడై ఉంటున్నాడు. సో ఇంకా చెప్పాలంటే అతడు ఒక యాజకుడిగా ఉండేవాడేమో, అతడు ఒక ఆరాధనలో ప్రాముఖ్యమైన వాడిగా ఉండేవాడు అనమాట. సో ఇంతటి సౌభాగ్యాన్ని దేవుడు సాతానుకు దయచేసిన వాడిగా ఉంటున్నాడు. సో ఇంకా ఏమని రాయబడుతూ ఉంటున్నది అంటే, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. సో సాతానుడు ఎక్కడున్నాడంట అండి? కేవలం ఊరికే ఆకాశంలో లేకపోతే పరలోకంలో మాత్రమే లేడు. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. సో he was in the realm where God was. He was just moving around where God existed. సో దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉండేవాడు, దేవుడు ఎక్కడైతే కదిలేవాడో అక్కడే కదిలేవాడు. సో అతడు దేవుడికి చాలా సమీపముగా ఉన్నాడన్న విషయాన్ని ఈ వచనాలన్నీ కూడా మనకు రూఢిపరుస్తూ ఉంటున్నాయి. అతని కాలుచున్న రాళ్ల మధ్యన, సో ఈ కాలుచున్న రాళ్ళు లేకపోతే స్టోన్స్ ఆఫ్ ఫైర్ అనేది ఏం తెలియజేస్తుందంటే, సో మనం నిజంగా నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే ఆ
పెద్దలందరూ కూడా, మోషే, వీళ్ళందరూ దేవుణ్ణి చూసినప్పుడు ఆయన సింహాసనం క్రింద రాళ్ళు ఉండేవి. అవన్నీ ప్రశస్తమైన రాళ్ళుగా ఉన్నాయి. అవన్నీ అగ్నివలే దగదగా మెరుస్తూ ఉన్నాయి. సో దాని అర్థం ఏంటి అనంటే అవి దేవుని యొక్క సింహాసనానికి చాలా సమీపంగా ఉన్నాయి. సో ఈ యొక్క సాతానుడు పతనం అవడానికి ముందు దేవుని చేత నియమింపబడిన రాశిగా ఉండేవాడు. అతడు దేవునికి యాజకుడిగా ఉండేవాడు. దేవుని మహిమకు, దేవుని సింహాసనమునకు సమీపముగా ఉండేవాడు. దేవుని ప్రజలందరినీ దేవుణ్ణి ఆరాధించుటకు నడిపించేవాడై ఉంటున్నాడు. ఓ ప్రైజ్ ది లార్డ్. కానీ ఇటువంటి సాతానుడు, ఇటువంటి ఉన్నత స్థానాన్ని పొందుకున్నటువంటి సాతానుడు పడిపోయి ఉన్నాడు. సో ఎందుకు పడిపోయాడు, ఎందుకు పతనమయ్యాడు అన్న విషయాన్ని మనం చూడడానికి మనం ఒకసారి 17వ వచనాన్ని చదవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. చదువుతామా? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. చదవండి. నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. చాలు సిస్టర్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఐఎమ్ సారీ. నా సిస్టంలో కొంచెం ప్రాబ్లం ఉంది. రైట్. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి. సో సాతానుడు యొక్క పతనానికి, సాతానుడు తిరుగుబాటు చేయడానికి కారణము ఏమిటి అనంటే, సాతానుడు తన తేజస్సును చూసుకొని గర్వించిన వాడై ఉంటున్నాడంట. సో వాస్తవానికి సాతానుకు అంత సౌందర్యమును, అంత తేజస్సును, అంత ఆధిక్యతను దయచేసింది దేవుడే. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తేజస్సును, ఆ యొక్క సౌందర్యమును చూచుకొని గర్వించిన వాడిగా ఉంటున్నాడు. సో నిజంగా సాతానుడి యొక్క పతనానికి, ఈ యొక్క విశ్వము అంతయు కూడా దేవుని చేత తీర్పు తీర్చబడడానికి ప్రధానమైన కారణము, సాతాను దేవుడు నుంచి పొందుకొనిన దానిని చూసుకొని దేవుణ్ణి తృణీకరించి, లేకపోతే దేవుణ్ణి పక్కన పెట్టి గర్వించుటై ఉంటున్నది. సో నిజంగా మనమందరం ఈ విషయాన్ని చూసినప్పుడు దేవునికి ఒక ప్రార్థన చేసేవారమై ఉంటాం. దేవా, నేనైతే సాతానుగా అవ్వకూడడం లేదు ప్రభా. నీవిచ్చిన వాటిని చూసుకొని నిన్ను పక్కన పెట్టేసి, లేకపోతే నిన్ను పట్టించుకోకుండా నేను గర్వించే స్థితిలో నేను ఉండకూడలేదు ప్రభా. గర్వం యొక్క మూలకం నా నుండి పూర్తిగా తీసివే ప్రభా అడగవలసిన వారమై ఉంటున్నాం. సో ఎందుకు అనంటే, ఈ గర్వమే పతనమంతటికి ప్రధానమైన కారణంగా మారిపోయినదిగా ఉంటూ ఉన్నది. సో నిజంగా దేవుడు మనకు తెలివినివ్వచ్చు, జ్ఞానాన్ని ఇవ్వచ్చు, సౌందర్యాన్ని ఇవ్వచ్చు, డబ్బుని ఇవ్వచ్చు, హోదాను, అధికారాన్ని, చాలా వాటిని ఇవ్వచ్చు. కానీ ఇవేవి కూడా మనం గర్వించడానికి కారణంగా కాకూడదు అన్న విషయాన్ని మనం గుర్తెరుగుదాం గాక. మనమందరం దేవుణ్ణి ఒకటే అడుగుదాం, ప్రభా, సాతానుడైతే తనకున్న వాటిని చూసుకొని గర్వించి పతనం అయిపోయాడు ప్రభా. కానీ నీవైతే దీన మనస్కుడిగా ఉన్నావు ప్రభా. నువ్వు తగ్గించుకున్నావు ప్రభా. ఆయన ఎంతగా తగ్గించుకున్నానంటే, శిలో మరణం పొందినంతగా తగ్గించుకున్న వాడై ఉంటున్నాడు. సో నిజంగా మనమందరం కూడా ఈ యొక్క తగ్గింపుతనమునే, లేకపోతే దీన మనస్సునే, లేకపోతే దీనత్వమునే మన వస్త్రముగా ధరించుకొని జీవించినట్లుగా ప్రభు మనకందరికీ సహాయం చేయను గాక. సో సాతాను యొక్క పతనానికి ప్రాముఖ్యమైన కారణము, లేకపోతే కాజ్ ఏంటి అనంటే, అతని యొక్క గర్వం అయి ఉంచినది. కానీ వానికి ఒక ఉద్దేశం ఉంది ఇలా గర్వించడంలో. సో ఆ ఉద్దేశాన్ని చూడడానికి మనం యెషయా గ్రంథం 14వ వచనాన్ని చదవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. సో ఎవరైనా ఒకసారి చదువుతారా సిస్టర్? యెషయా గ్రంథం chapter 14. యాకోబునందు జారిపడి ఎన్నో వచనమమ్మా? ఒక నిమిషం సిస్టర్. 13 వర్స్ నుంచి చదవండి సిస్టర్. నేను ఆకాశం నెక్కెక్కిపోయేదను. 12 నుంచి చదవండి సిస్టర్. 12 నుంచి చదవండి. తేజో నక్షత్రమా, బేకువ చుక్క, నీవెట్లో ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశం నెక్కెక్కిపోయేదను, దేవుని నక్షత్రంలో పైగా నా సింహాసనం హెచ్చింతును. ఉత్తర దిక్కున నా సభాపర్వతం మీద కూర్చుందును. మేఘమండలం మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును అని
నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు చాలు సిస్టర్, నరకంలో చాలు ఒక సిస్టర్, మూలకు త్రోయబడితివే. చాలు సిస్టర్. యూనో తేజో నక్షత్రమా వేకువ చుక్క. సో తేజో నక్షత్రమా అంటే యూనో అది దేవదూత అని తెలియజేస్తుంది. వేకువ చుక్క. సో వేకువ చుక్క వాస్తవానికి చుక్కలన్నిట్లో ప్రధానమైన చుక్క. సో దేవదూతలందరిలో ప్రధానమైన వాడు అన్నది ఈ యొక్క వచనం ద్వారా మనకు తెలియపరుస్తుంది. సో ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. సో జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. సో ఎట్లా నరకబడిందంట? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. సో ఇక్కడ వాస్తవానికి ఇక్కడ చెప్పబడినటువంటి నేను అనేది ప్రతి వచనానికి కూడా వర్తిస్తుంది అనమాట. అంటే నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నేను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, నేను ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, నేను మేఘమండలం మీదికెక్కుదును, నేను మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా. సో ఇలా తాను ఒక అభిలాషను కలిగి ఉన్నాడు. సో మామూలుగా అభిలాష అంటే పర్లేదు, కానీ ఒక పదవి వ్యామోహాన్ని కలిగి ఉంటున్నాడు. ఎటువంటి పదవి వ్యామోహము అనంటే, సో ఆకాశమునకు ఎక్కిపోవాలనే పదవి వ్యామోహం, దేవుని నక్షత్రములకు పైగా తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలనే పదవి వ్యామోహాన్ని కలిగిన వాడిగా ఉంటున్నాడు. సో వాస్తవానికి దేవుని నక్షత్రములకు పైగా తన సింహాసనాన్ని హెచ్చించుకోవడం అంటే, దేవుడు తన యొక్క థ్రోన్ సింహాసనం యొక్క అధికార క్రమం ప్రకారంగా చూసినట్లయితే ఆయన సింహాసనం క్రింద సాతానుని యొక్క సింహాసనాన్ని ఉంచిన వాడిగా ఉంటున్నాడు. మనం ఇందాక చూసినట్లుగా సాతానుడిని దేవుడు ఈ యొక్క భూమి అంతటి పైన అధికారిగా లేకపోతే రూలర్గా, పాలకునిగా నియమించిన వాడై ఉంటున్నాడు. సో దేవుని ఇమ్మీడియట్ గా ఎవరున్నారు? సాతానుడే ఉన్నాడు. కానీ సాతానుడు ఇంకా ఏమవ్వాలనుకుంటున్నాడంట? దేవుని నక్షత్రములకు పైగా తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలని ఆశపడిన వాడిగా ఉంటున్నాడు. సో అంటే దాని అర్థం అతను దేవదూతల యొక్క స్థానము నుండి దేవుని స్థానమునకు తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలని కోరిన వాడిగా ఉంటున్నాడు. సో అంటే వాస్తవానికి ఇంకా మనం తర్వాత వర్షంలో కూడా గమనించినట్లయితే ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును అంటున్నాడు. సో ఉత్తర దిక్కు అనేది దేవుడు ఉండే దిక్కుగా తెలియపరచబడుతుంది బైబిల్లో. సో ఉత్తర దిక్కున సభా పర్వతము అనగా దేవుడు తన దేవదూతలతో ఆయన సభను నిర్వహించే స్థలమైంచినది. ఆ సభా పర్వతం మీద ఎవరు కూర్చుంటారంట? సాతాను కూర్చుంటాడంట. అంటే దేవుడు సభనంతటిని నిర్వహిస్తూ దేవుడు కూర్చోవలసినటువంటి ఆ సభా పర్వతం మీద సాతానుడు నేను కూర్చుంటాను అని చెప్తున్న వాడిగా ఉంటున్నాడు. సో దీని అర్థం ఏంటంటే సాతానుడు దేవునికి సమానంగా తన సింహాసనాన్ని ఉన్నతీకరించుకోవాలని ఆశపడిన వాడిగా ఉంటున్నాడు. అంటే దేవుని యొక్క స్థానాన్ని తీసుకోవాలని కోరిన వాడిగా ఉంటున్నాడు. అటువంటి దుష్టమైన పదవి వ్యామోహమే, అటువంటి దుష్టమైన ఉద్దేశమే సాతానుని యొక్క పతనమునకు కారణమైనదని మనం అందరం చూచుదుము గాక. సో నిజంగా ఆ విషయాన్ని మనం చూసినప్పుడు, ప్రభువా నేను ఇంకా ఏమాత్రము కూడా పదవి వ్యామోహాన్ని కలిగి ఉండగొట్టలేదు ప్రభువా. నేను సంఘంలో ఒక ఎల్డర్ని అవ్వాలనో, లేకపోతే సంఘంలో ఇంకేదో అవ్వాలనో, లేకపోతే భూమి మీద ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా అవ్వాలని నేను కోరుకోవడం లేదు ప్రభువా. నువ్వు ఏ స్థితిలో నన్ను ఉంచితే నేను నా స్థితిలో ఉండగోరుతున్నాను ప్రభువా అని చెప్పే వారంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. సో సాతానుడు పతనం అవ్వడానికి ప్రాముఖ్యమైన కారణము అతని యొక్క గర్వమై ఉంటుండగా, సాతానుడు పతనం అవ్వడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశము పదవీకాంక్ష ఉంటున్నది. ఈ రెండిటిని మనము అసహించుకుందుము గాక, మనము నిజంగా వాటి దూరముగా పరిగెత్తుదుము గాక. సో దేవుడిచ్చిన దేనితోనూ మనము గర్వించక, దేవుడు ఇవన్నీ ఏ స్థాయి కోసము మనము వెంపర్లాడక పాటుపడక, మనమందరమును కూడా తగ్గింపు స్వభావమును కలిగి ఉంటూ మనని మనము ఎంతగా ప్రభు ఎంత తక్కువ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఉండడానికి మనము ఇష్టపడే హృదయాన్ని ప్రభు మనకందరికీ దయచేయును గాక. రైట్. సో ఇటువంటి సాతాను యొక్క పతనానికి గల కారణము, ఉద్దేశాన్ని చూసిన తర్వాత దాంట్లో జరిగినటువంటి ప్రక్రియను చూడాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. సో దీనికోసం మనము ప్రకటన గ్రంథాన్ని 12వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదామా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం.
దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చాలు. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. సో ఇందాకే మనం చూసాం. సో సాతానుడు ఏమని పిలువబడుతున్నాడు? తేజో నక్షత్రము అని పిలువబడుతున్నాడు. సో నక్షత్రము అనేది వాస్తవానికి బైబిల్లో దేవదూతల్ని తెలియపరచడానికి ఉపయోగించే పదమై ఉంటున్నది కొన్నిసార్లు. సో ఇక్కడ చెప్పబడుతున్నట్టుగా దాని తోక ఏం చేసిందంట? ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి భూమి మీద పడవేసెను. అంటే దేవునికి విరుద్ధముగా దేవుని స్థానాన్ని ఆక్రమించుకోవడానికి సాతానుడు తిరుగుబాటుని ప్రారంభించినప్పుడు సాతానుడు తనతో పాటుగా తన క్రింద ఉన్న దేవదూతలలో 3వ భాగాన్ని కూడా అతను చెరిపిన వాడిగా ఉంటున్నాడు. సో వాళ్ళు కూడా దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేయనట్లుగా ప్రేరేపించిన వాడై ఉంటున్నాడు. వారిని తన యొక్క తిరుగుబాటుతనంలో తనతో పాటుగా నడిపించుకునే వాడై ఉంటున్నాడు. సో నిజంగా మనము దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేయడం, దేవునికి విరుద్ధంగా వెళ్ళడం మాత్రమే కాదు, కానీ దేవునికి ఆయన సంఘానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న వారిని కూడా వెంబడించకుండా మనల్ని మనం భద్రపరచుకోవలసిన వారమై ఉంటున్నాం. రైట్? సో అందులో ఎన్నో భాగం అంట? 3వ భాగం. సో 1/3 of the angels they fell along with the Satan onto this earth. రైట్? సో ఈ యొక్క తీర్పు తీర్చబడినప్పుడు ఈ యొక్క దేవదూతల్లో 3వ వంతు కూడా నాశనం అయిపోయినట్టుగా, తీర్పు తీర్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో మనం ఇంకో వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. సో ఇక్కడ కేవలం అపవాదికి మాత్రమే తెలియపరచడంలా ఏమంటున్నాడు? అపవాదికిని, ఇంకా ఏమంటున్నాడు? అపవాదికిని వాని దూతలకును. రైట్? సో ఎవరి దూతలు? ఇందాక మనం చూసినటువంటి ప్రకటన గ్రంథంలో చూసినటువంటి తేజో నక్షత్రములలో 3వ వంతు అనగా దేవదూతలు. సో వీరందరూ ఏమైపోయారంట? వాడి దూతలుగా మారిపోయారు. అనగా వాడి యొక్క సామ్రాజ్యంగా మారిపోయిన వారుగా ఉంటున్నాడు. వాడికి సేవ చేస్తూ సాతానుడు చెప్పినవన్నీ నెరవేరుస్తూ భూమి మీద సాతాను కోసం పాటుపడే సాతాను యొక్క బానిసలుగా లేకపోతే సాతాను యొక్క సేవకులుగా మారిన వారుగా ఉంటున్నారు. సో మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదివినట్లయితే దాంట్లో వీళ్ళని పౌలు ఒక నిర్దిష్టమైనటువంటి మాటతో వాళ్ళని సంబోధిస్తూ ఉంటున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయిచు వాయు సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. రైట్? సో వాయుమండల సంబంధమైన అధిపతి. సో వీరందరూ ఎవరు అనంటే వాయుమండల సంబంధమైన పాలకులు. సో ఈ పాలకులకు అందరికీ ఎవరు అధిపతి? సాతానుడై ఉంటున్నాడు. సో మనము పోరాడున్నది శరీరులతో కాదు అని పౌలు చెప్తున్నప్పుడు, సో అధికారులతోనూ ప్రధానులతోనూ అని చెప్తున్నప్పుడు, సో ఎవరు వీళ్ళంతా? ఆ అధికారులు, ఆ ప్రధానులు, ఈ వాయుమండల సంబంధమైన పాలకులు ఎవరు వీళ్ళంతా అనంటే, దేవుడు సాతానును తీర్పు తీర్చినప్పుడు సాతానుతో పాటుగా సాతానును వెంబడించినటువంటి ఈ యొక్క దేవదూతలే ఈ అంధకార మండల సంబంధమైన పాలకులై ఉంటున్నారు. సో వీళ్ళందరికీ సాతానుడు అధికారిగా ఉంటూ ఉన్నాడు. సో కేవలం ఈ యొక్క దేవదూతలు మాత్రమే ఈ యొక్క సాతానును వెంబడించారా అంటే కాదు. ఇంకా దేవదూతలతో పాటుగా దయ్యములు కూడా సాతానును వెంబడించినవిగా ఉంటూ ఉన్నాయి. సో మనకు వెంటనే ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ ఈ దయ్యాలు ఏంటి బ్రదర్? సో అంటే పతనమైపోయిన దేవదూతలే లేకపోతే సాతానును వెంబడించినటువంటి దేవదూతలే దయ్యాలా అంటే అది కాదు. దాన్ని చూడడానికి మనం అపోస్తల కార్యం 23వ అధ్యాయం 8-9 వచనాలు చదవాలని ఆశపడుతూ ఉంటున్నాను. అపోస్తల కార్యం 23వ అధ్యాయం 8-9 వచనాలు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి
ఈ మనుషుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు. ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచు తగులాడిరి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతంగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని ఆజ్ఞాపించాను. ఆమేన్. రైట్. సో ఇక్కడ తెలుగు బైబిల్లో దేవదూత అయినను ఆత్మ అయినను అని రాయబడినట్లుగా చెప్తూ ఉంది. కానీ మనం ఇంకా కొంచెం గమనించినట్లయితే ఇక్కడ వాస్తవానికి దురాత్మలను మరియు అపవిత్రాత్మలను రెండు వేరువేరుగా చెప్పబడినవిగా మనం గమనిస్తాం. సో దాని అర్థం ఏంటి అనంటే, సో అపవిత్రాత్మలు అనేవి దయ్యములు. సో పైనుంచి పడినటువంటి దేవదూతల్ని దురాత్మలు అని పిలుస్తూ ఉంటున్నారు. సో ఈ యొక్క అపవిత్రాత్మలు వాస్తవానికి భూమి మీద నివసించే జీవులై ఉంటున్నాయి. సో ఈ భూమి మీద మానవుడు సృష్టించబడక మునుపు కొన్ని జీవరాశులు ఉనికిలో ఉండేవి. ఆ జీవరాశులు ఆత్మలను కలిగి ఉండేవి. ఆ ఆత్మలను మాత్రమే కాకుండా ఒక దేహములను కూడా కలిగి ఉండేవి. సో ఆత్మలు నివసించడానికి ఖచ్చితంగా దేహం అవసరం అన్నమాట. సో ఈ యొక్క భూమి మీద సృష్టించబడినటువంటి జీవరాశులు అవి దేహములను కలిగినటువంటి ఆత్మలుగా ఉండేవి. కానీ ఎప్పుడైతే సాతానుడు తిరుగుబాటు చేశాడో, ఈ భూమి మీద నివసించే దేహములను కలిగినటువంటి ఆత్మలు కూడా సాతానును వెంబడించి దేవుని చేత తీర్పు తీర్చబడినవిగా ఉంటూ ఉన్నాయి. అవన్నీ కూడా దురాత్మలుగా లేకపోతే అపవిత్రాత్మలుగా లేకపోతే దయ్యములుగా మారినవిగా ఉంటూ ఉన్నాయి. సో వాటి గురించి మనం చూడడానికి మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ అధ్యాయం 28వ వచనం చదవాలని ఆశపడుతూ ఉంటున్నాను. సో ఒకసారి మనం అందరం చూద్దామా సిస్టర్స్? మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనము. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశం చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. రైట్. సో అక్కడ ఇద్దరు మనుషులు దయ్యాలు పట్టిన వారుగా ఉన్నారంట కదా. సో ఇక్కడ దురాత్మలు పట్టిన వారుగా అని చెప్పట్లేదు. ఏమని చెప్తున్నారు? దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. సో వారు మిగిలిన ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. సో దాని తర్వాత ఏం జరిగింది? వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల లోనికి పోయెను. ఇదిగో ఆ మంద అంతయు ప్రాపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను. రైట్. సో ఈ దయ్యంలు దేవుణ్ణి అడుగుతున్నాయి. ఏమని అడుగుతున్నాయంటే, సో ఎందుకు ముందుగానే వచ్చి మమ్మల్ని బాధిస్తున్నావు దేవా? సో నువ్వు ఒక పని చెయ్యి, మమ్మల్ని అందరినీ కూడా ఆ పందుల మందలోనికి పోనివని అడుగుతున్నాయి. సో వెళ్ళగొట్టు, మేము బయటికి వెళ్ళిపోతాం అని చెప్పట్లా. సో అవి మనం ఇందాక చెప్పినట్టుగా అవి అపవిత్ర ఆత్మలు. వాటికి ఖచ్చితంగా దేహం అవసరం. సో అది మానవ దేహం అవ్వచ్చు, లేకపోతే ఇంకొక జంతు దేహం అవ్వచ్చు. సో అవి ఏమని కోరుతున్నాయంటే ప్రభువుని, దేవా మమ్మల్ని ఆ పందుల మందలోనికి వెళ్ళగొట్టు అంటున్నాయి. సో పందుల మందలోనికి వెళ్ళిపోయిన తర్వాత అవి వెంటనే ఏం చేస్తున్నాయంట? ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చెను. అవి నీళ్ళలోకి పడిపోయాయి, నీళ్ళలో పడి చచ్చిపోయాయి. సో ఎందుకు నీళ్ళలోకి పోయాయి అని అంటే, వాస్తవానికి అవన్నీ నీళ్ళలోనే ఉంటాయి. సో దేవుడు ఎప్పుడైతే సాతాను యొక్క పాపమును బట్టి తీర్పు తీర్చాడో, ఆ భూమి మీద సాతానును వెంబడించినటువంటి ఆ జీవరాశిని కూడా నీటి చేత తీర్పు తీర్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. సో ఈ నీరు అనేది వాటి యొక్క నివాస స్థలంగా మారిపోయినదిగా ఉంటూ ఉన్నది. సో ఇది వరకు వారికి దేహం ఉండేది, ఆ దేహాన్ని వాళ్ళు కోల్పోయిన వారుగా ఉంటున్నారు. అంటే ఎవరు? భూమి మీద ఇంతకు ముందు మానవుల కంటే ముందు నివసించినటువంటి జీవరాశులు ఆ దేహాన్ని కోల్పోయి నీటిని తమ యొక్క నివాస స్థలంగా చేసుకున్న వారుగా ఉంటున్నారు. సో అవి నీటిలో ఉండకపోతే మరి ఇంకెక్కడ ఉంటాయి? వెంటనే మానవుని యొక్క దేహంలోనికి వచ్చిపోతాయి అన్నమాట. సో అవి ఎయిదర్ నీటిలో ఉంటాయి, లేకపోతే మానవుని యొక్క దేహంలో ఉంటాయి. సో వీటిని మనం చూడడానికి మనము మత్తయి సువార్త 8వ అధ్యాయం 43 నుంచి 45 వచనాలు ఒకసారి చదువుదామా?
సారీ, ఐ థింక్ 9వ అధ్యాయం అనుకుంటా. యా, ఓ లార్డ్ జీసస్. సో యా, సో మనం ఒక సన్నివేశాన్ని మనం గుర్తించినట్లయితే, యేసు ప్రభు వారు ఓడలో ప్రయాణిస్తూ ఉంటుండగా అప్పుడు గాలి మరియు సముద్రంలోని అలలు రెండు పైకి లేచినట్లుగా మనం చూస్తాం, రైట్? సో ఆయన సముద్రంలో నుంచి నావలో ప్రయాణిస్తూ ఉండగా సముద్రంలో ఉన్న అలలు పైకి లేచాయి. అంత మాత్రమే కాదు, కానీ గాలి కూడా అతనికి పడవకు విరుద్ధంగా పైకి లేచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఈ రెండు ఎందుకు జరిగాయి అని మనం గమనించినట్లయితే, సో ఈ గాలిలో అపవిత్రాత్మలు లేకపోతే పైనుంచి పడినటువంటి దేవదూతలు ఉంటూ ఉన్నాయి. ఈ నీటిలో ఇందాక మనం చూస్తున్నట్లుగా దురాత్మలు లేకపోతే దేవుని చేత తీర్పు తీర్చబడినటువంటి భూమి మీద ఉన్న జీవరాశులు ఉంటున్నాయి. సో ఈ రెండు కూడా దేవుడు అవతలి ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దయ్యములను వెళ్ళగొట్టకుండా ఆయనను ఆపినట్లుగా అవన్నీ దేవుడికి అవరోధాన్ని కలగజేసినట్లుగా ఉంటూ ఉన్నాయి. సో ఆ అవరోధాన్ని కలగజేసినప్పుడు దేవుడు వాటిని గాలిని గద్దించను అని రాయబడి ఉంటది, రైట్? ఆయన సముద్రమును గద్దించను అని రాయబడి ఉంటది. సో వాస్తవానికి ఈ యొక్క సముద్రము లేకపోతే ఈ యొక్క గాలి, ఈ రెండు కూడా అవి జీవము లేనివిగా ఉంటూ ఉన్నాయి. వాటిని గద్దించాల్సిన అవసరం లేదు. సో నిమ్మలం కండి అని పలకాల్సిన అవసరం లేదు. అది దేవుడు వెళ్తూ ఉంటే ఆబ్వియస్ గా సృష్టికర్త అయిన దేవునికి అవి విధేయులుగా ఉండాల్సిందే. కానీ అక్కడ మాత్రం అవి దేవునికి విరుద్ధంగా పోరాడుతున్నాయి కనుక దేవుడు వాటిని ఏం చేశాడు? గద్దించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. సో దీని అంతటిని బట్టి మనం గమనిస్తే, సో సాతానుడు దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేశాడు. సాతానుకు సహకరించేటువంటి దేవదూతలు అవి దురాత్మలుగా మారి లేకపోతే ఈవిల్ స్పిరిట్స్, దుష్టాత్మలుగా మారి అవి దేవుని యొక్క పనికి అడ్డంకిని కలగచేస్తూ సాతాను యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఆకాశ మండల సంబంధమైనటువంటి అధికారులుగాను పాలకులుగాను ఉంటూ భూమి మీద ప్రజలందరినీ కూడా తమ యొక్క రాజ్యముగా చేసుకొని తమ యొక్క పనులను జరిగించుకునేవిగా ఉంటున్నాయని మనం అందరం చూచుదుముగాక, రైట్? సో కొన్నిసార్లు మనకు అర్థం కాదు, ఎందుకు ఈ వ్యక్తి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఎందుకు ఈ వ్యక్తి ఇలా మారిపోయాడు, సో ఎందుకు వాళ్ళు నిన్నటి వరకు బాప్టిజం తీసుకుంటామన్నది ఈ రోజు ఒప్పుకోవట్లేదు. సో వీటన్నిటికీ కారణం ఏంటి అనంటే, ఈ భూమి అంతటి కూడా సాతాను యొక్క అధికారం క్రింద జీవిస్తూ ఉంటున్నారు. సో సాతానుడి యొక్క రాజ్యంలో భాగస్థులైనటువంటి యొక్క దుష్ట ఆత్మలు సాతానుడి యొక్క చిత్తమును నెరవేర్చడానికి మనుషులందరి పైన తన అధికారమును తన పాలనను కొనసాగించే వారై ఉంటున్నారు. సో అంత మాత్రమే కాదు, కానీ మనము సాతానుడికి అవకాశం దయచేసినప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ యొక్క దురాత్మలు లేకపోతే దేహము లేనటువంటి దుష్టమైనటువంటి ఆత్మలు అవి మానవుడిలోనికి ప్రవేశించి మానవుని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకొని అవి ఏమైతే మానవుని ద్వారా జరిగించాలనుకుంటాయో అవన్నీ జరిగించేవిగా ఉంటూ ఉన్నాయి. సో సాతాను యొక్క పతనము కేవలము సాతానునికిని ఆ యొక్క దేవదూతల్లో 3వ వంతు వారికిని మరియు భూమి మీద నివసించున్నటువంటి జీవరాశులకు మాత్రమే కాక ఆకాశమునకును భూమినికి కూడా ఎంతగానో నష్టము కలుగచేసి ఉన్నాయని మనం అందరము చూచుదుము గాక. సో దీన్ని చూడడానికి మనం ఒకసారి యోబు గ్రంథం 9వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదవాలని నాశపడుతూ ఉంటున్నాను. సో యోబు 9, 5 నుంచి 7. నేను ఇంగ్లీష్ లో తెలుగులో ఎవరైనా చదువుతారా సిస్టర్స్? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే, ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోయువాడు ఆయనే, భూమిని దాని స్థలంలో నుండి కదిలించు వాడు ఆయనే, దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే. సో ప్రభు ఇవన్నీ చేశాడంట. ఏం చేశాడు? ఆయన పర్వతములను తొలగించి వేశాడంట. ఆయన వాటిని పారద్రోలండి, హీ ఓవర్టర్న్డ్ ఇట్, రైట్? సో భూమిని దాని స్థలం నుంచి ఆయన కదిలించిన వాడిగా ఉన్నాడు, దాని స్తంభములను ఆయన కదిలించిన వాడిగా ఉంటున్నాడు. సో సూర్యుణ్ణి ఉదయించొద్దని ఆయన ఆజ్ఞాపించిన వాడిగా ఉంటున్నాడు, ఆయన నక్షత్రములను ఆయన మూసివేసిన వాడిగా ఉంటున్నాడు. సో ఇవన్నీ ఆయన ఎప్పుడు చేశాడు? ఎప్పుడు జరిగాయి ఇవన్నీ?
ఆయన భూమిని సృష్టించిన అంటే మానవుని సృష్టించిన తర్వాత ఇవన్నీ సంభవించినట్లుగా మనకి ఎక్కడ కనిపించదే, రైట్? సో ఇవన్నీ వాస్తవానికి సాతాను పతనమైపోయినప్పుడు, లేకపోతే సాతాను పాపము చేసినప్పుడు దేవుని యొక్క తీర్పు యొక్క ప్రతిఫలంగా ఉంటుందని మనం గుర్తించదుము గాక. సో ఎప్పుడైతే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని రాశాడో, దాని తరువాత సాతాను పాపము చేసిన వాడిగా ఉంటున్నాడు. సాతాను యొక్క పాపమును బట్టి ఇవన్నిటినీ దేవుడు తీర్పు తీర్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ తీర్పును బట్టి భూమి ఏమైపోయిందంట? నిరాకారముగాను శూన్యముగాను ఆయను, అంధకారము దానిపై కమ్ముకొని ఉండెను. నిజంగా మనమందరం చీకటిని, లేకపోతే నిరాకారమును, లేకపోతే శూన్యతను ద్వేషించవలసిన వారమైంచినాం. ఎందుకనగా అదంతయు కూడా సాతాను యొక్క తిరుగుబాటును బట్టి, సాతాను యొక్క పాపమును బట్టి సంభవించినదై ఉంచినది. అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఈ భూమిని, సాతానును మరియు ఈ యొక్క ఆకాశమును మాత్రమే ఆయన తీర్పు తీర్చలేదు, కానీ ఆయన దేవదూతల్ని కూడా తీర్పు తీర్చిన వాడిగా ఉంటున్నాడు. ఆయన భూమి మీద నివసించినటువంటి జీవరాశులను కూడా తీర్పు తీర్చిన వాడిగా ఉంటున్నాడు. సో ఇంకా చెప్పాలంటే ఈ సృష్టి అంతా కూడా ఒక మోస్తరుగా మనం చూస్తే సృష్టి అంతా కూడా దేవుని చేత తీర్పు తీర్చబడినదిగా ఉంటున్నది. సో ఇటువంటి పతనపు కుప్పలో నుండి మనము బయటికి రావాలని, అంత మాత్రమే కాక సాతానుని యొక్క అధికారము క్రింద ఉన్నటువంటి ఈ భూమి అంతటినీ కూడా తిరిగి ఆయన తన స్వాధీనంలోనికి తీసుకొని రావాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. సో యు సీ దిస్, దేవుడు ఆయన తీర్పు తీర్చాడు, కానీ ఆయన తీర్పును అమలు పరచడు. ఆయనంతకు ఆయన అమలు పరచడు. మనం కోర్టులో చూసినట్లయితే ఒక జడ్జి ఉంటాడు. జడ్జ్ శిక్ష విధిస్తాడు కదా, నీకు ఉరి శిక్ష విధిస్తున్నాను, లేకపోతే ఇంకేదో శిక్ష విధిస్తున్నాను అని ఆయన విధించేస్తాడు. కానీ ఆ శిక్షను ఆ జడ్జ్ అమలు పరచడు. ఆయన తరపున, లేకపోతే ఆయన ప్రతినిధిగా మరొకరు ఆ శిక్షని అమలు పరిచేవారుగా ఉంటారు. సో అదే విధంగా దేవుడు తీర్చినటువంటి సాతానుకును, వాని యొక్క దూతలకును, వాని వెంబడించినటువంటి జీవరాశులన్నిటికీ దేవుడు తీర్పు తీర్చినటువంటి తీర్పును అమలు పరిచేవాడిగా మానవుడు ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. గాడ్ విల్ నాట్ himself execute the judgment. దేవుడు తానంతకు తానుగా ఈ తీర్పును అమలు పరచడు, కానీ ఆయనకు ప్రతినిధిగా మానవుడు ఉండాలని, ఈ మానవుడు సాతానుపై తన తీర్పును అమలు పరచాడని, సాతానుకు ఆయన విధించినటువంటి శిక్షను అమలు చేసి సాతానును పూర్తిగా నాశనం చేయాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఇట్స్ వెరీ సింపుల్. మనం గమనించినట్లయితే ఉదాహరణకు ఒక రోబోని మనం తయారు చేసుకున్నాం అనుకోండి. ఆ రోబో మనకు విరుద్ధంగా తిరుగుబాటు చేస్తే మనం దాంతో పోరాడినట్లయితే మనల్ని మనం తగ్గించుకున్నట్లుగా మారిపోతుంది కదా. మనం చేసిన రోబో అది మనం ఎలా చెప్తే అలా నడుచుకోవాలి, కానీ మనకే వ్యతిరేకంగా ఆ రోబో తిరుగుబాటు చేసినప్పుడు మనం రోబోతో పడాల్సిన అవసరం లేదు. మనం ఇంకొక గొప్ప రోబోని తయారు చేయొచ్చు, దాన్ని ఈ యొక్క రోబో మీద విజయం పొందేలాగా చేసేయచ్చు. సో అలాగనే దేవుడు తన సృష్టమైనటువంటి సాతానుతో నేరుగా పోట్లాడాడు, కానీ నేరుగా యుద్ధము చేయడు, కానీ ఆయన మరొక సృష్టిని తయారు చేసిన వాడిగా ఉంటున్నాడు. ఈ మరొక సృష్టమే మానవుడై ఉంటున్నాడు. ఈ మానవుడు దేవుని తరపున, దేవుని ప్రతినిధిగా సాతానుపై పోరాటం చేసి సాతానును జయించి దేవుని కొరకు మనము విజయాన్ని తీసుకొని రావాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. సో వాస్తవానికి దేవుడే అన్ని చేసేసాడు. ఆయనే తీర్పు తీర్చాడు, ఆయనే సాతానును శిలువ పైన ఓడించేశాడు, ఆయనే సమస్తమును నెరవేర్చిన వాడిగా ఉంటున్నాడు. కానీ ఆయన తరపున, ఆయన ప్రతినిధిగా మనం ఆయనతో ఏకమై ఈ యొక్క విజయాన్ని అమలు పరచబడవలసిన వారమై ఉంటున్నాం. ఈ యొక్క తీర్పును మనము అమలు చేయవలసిన వారమై ఉంటున్నాం. సో అందుకొరకే మనము ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమని చెప్పిందంటే ఒకసారి చదువుదామా ఆ వచనాన్ని. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆమేన్. చదవండి నెక్స్ట్ పార్ట్ సిస్టర్. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదము గాక అనియు పలికెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఏదాన్ని ఏలాలని దేవుడు చెప్పాడంట?
సముద్రపు చేపలను, రైట్? సముద్రము దానిలోని జీవరాశులన్నిటిని ఇందాక మనం చూసాం కదా. సో ఈ నీరు లేకపోతే ఈ సముద్రము అనేది ఆ యొక్క భూమి మీద జీవించినటువంటి జీవరాశులు, పతనమైనటువంటి జీవరాశులను తెలియజేస్తున్నాయి. సో అవన్నీ సముద్రంలో ఉన్నాయి కాబట్టి సముద్రపు చేపలను మనం ఏడుబలి చేయాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఇంకెవరిని? ఆకాశ పక్షులను, రైట్? సో ఆకాశము, దానిలో ఉన్నటువంటి పక్షులు అంటే ఈ యొక్క వాయుమండల సంబంధమైనటువంటి దురాత్మలు, ఆ యొక్క అధికారులు, ఆ యొక్క ప్రధానులన్నిటిపైన మనం ఏలుబడి చేయాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఇంకా ఎవరి మీద? పశువులను, సమస్త భూమిని, రైట్? అంటే భూమి మీద ఉన్న జీవరాశులన్నిటిని, అంటే ఈ భూమి మీద మనం ఏలుబడి చేసి, ఏ భూమి అయితే దేవుడు సాతానుకు పతనం కాక ముందు ఇచ్చి ఉన్నాడో ఆ భూమిని తిరిగి సాతాను దగ్గర నుంచి మనం తిరిగి లాక్కొని తిరిగి దేవునికి అప్పగించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఇజంట్ దిస్ వండర్ఫుల్, రైట్? గాడ్ డస్ నాట్ వాంట్ us టు జస్ట్ గో టు హెవెన్, కేవలం పరలోకానికి వెళ్ళడం మాత్రమే కాదు, ఈ భూమిని మనం స్వాధీనపరచుకోవాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఈ భూమి వాస్తవానికి దేవునిది, అది దేవుని అధికారం క్రింద ఉండవలసినది. కానీ దేవుడు సాతానుని ఈ భూమి పైన అధికారిగా నియమించిన తర్వాత సాతానుడు పతనం అవ్వటం బట్టి ఈ భూమి సాతాను యొక్క దురాక్రమణ క్రింద ఉండిపోయింది కదా. ఇట్స్ అండర్ ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ సాటన్. సో సాటన్ దానికి లీగల్ పొజెసర్ కాదండి. సో సాటన్ దేవుడి చేత నియమించబడ్డాడు, కానీ ఎప్పుడైతే దేవుడికి తిరుగుబాటు చేశాడో ఇంకా ఆ భూమి ఇంకేమాత్రము సాతాను యొక్క అధికారం క్రింద ఉండాల్సిన అవసరం లేదు. అది తిరిగి మన దేవుని యొక్క అధికారం క్రిందికి రావాల్సినది అయి ఉంటున్నది. సో ఆ దేవుని అధికారం క్రిందికి తీసుకొని రావాల్సినది మానవుడు అయి ఉంటున్నాడు. మానవుడిని చేసుకుంటలో దేవుని యొక్క ఉద్దేశం మానవుడు ఏదో రక్షించబడి ఇంకా కొన్ని రోజులు ఈ భూమి మీద జీవించేసి పరలోకానికి వెళ్ళిపోయి దేవుడి దగ్గర ఉండిపోవడం మాత్రమే కాదు, కానీ ఈ భూమిని స్వాధీనపరుచుకొని ఈ భూమిని ఏలుబడి చేసి తిరిగి మనం ఈ భూమిని దేవునికి అప్పజెప్పవలసిన వారమై ఉంటున్నాం. isn't this wonderful that we are here to be as a representative of God? మనం దేవుని యొక్క ప్రతినిధులుగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి కేవలం ఆయన్ని వ్యక్తపరిచేవారు మాత్రమే కాదు, కానీ ఆయన తరపున ఆయనకు ప్రతినిధులుగా సాతానుడిపై యుద్ధము చేసి సాతానును ఓడించి ఈ భూమిని తిరిగి దేవుని యొక్క స్వాధీనంలోనికి తీసుకొని వచ్చే జయించు గుంపును దేవుడు కోరుతూ ఉంటున్నాడు. సో ప్రియ సోదరి సోదరులారా, మీరు అటు వారిగా ఉండాలని కోరుతూ ఉంటున్నారా? So then the Lord is giving you an open invitation, right? So ఆయన మనకు ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఏమని అనంటే, సో కమ్ ఫాలో మీ, రండి నన్ను వెంబడించుడి. సో ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనమందరమును ప్రభువును వెంబడించుదుము గాక. మనం ఆయన వ్యక్తిత్వగా ఉండడం మాత్రమే కాక ఆయనకు ప్రతినిధులుగా కూడా ఉందుము గాక. కేవలము ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆశపడ్డమే కాక ఈ భూమిని తిరిగి ఆయన యొక్క స్వాధీనంలోనికి తీసుకొని వచ్చే వారంగా ఉండినట్లుగా మనం అందరమును ప్రభువును వేడుకొందుము గాక. ఆమేన్. Praise the Lord. Recording